విజయ్, సార్ ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు మీరు రాజకీయ నాయకుల్ని? జోగి రమేష్ గారు చూడండి, దేవుడికి దండం పెడుతున్నారు, ఆ హారతి వెలిగిస్తున్నారు, సత్య ప్రమాణం చేస్తున్నారు నేను ఏ తప్పు చేయలేదని. పతివ్రత పరమాన్నం వండితే తెల్లారిందా ఉడికిందంట. ఈయన ఈ జోగి రమేష్ చేసేది అన్ని స్కిట్లు, ఈ డ్రామా ఆర్టిస్టులు చేసేటువంటి స్కిట్లు చేస్తా ఉన్నాడు. నేను చెప్తా ఉన్నానండి, నిజంగా నువ్వు సచ్చీలుడివి అయితే అతను మీ ఇంటికి వచ్చానని చెప్తా ఉన్నాడు, పలానా టైంలో వచ్చానని చెప్తా ఉన్నాడు. మీ దగ్గర ఉన్నటువంటి హార్డ్ డిస్క్లు అన్ని కూడా తీసుకెళ్లి పోలీసులకు అప్పచెప్పి, ఇదిగోండి ఆయన చెప్పిన టైంలో ఇగో ఈ హార్డ్ డిస్క్లు ఇవన్నీ ఉన్నాయి, వీడియో ఫుటేజ్ ఉన్నాయి, ఇవన్నీ మీరు చెక్ చేయండి, దీంట్లో అతను వచ్చాడో లేదో మీరే తేల్చండి అని చెప్పి ఇస్తే అతను సచ్చీలుడు. ఇంకా నయం, ఆయన చేతిలో కింద ప్రమిద పెట్టుకొని దాంట్లో పెట్టాడు, పక్కోడి చేతిలో పెట్టి కర్పూరం వెలిగించలేదు, వెలిగించి ఇదిగోండి ఇతని మీద ఒట్టేసి చెప్తున్నాను, నేనే నేరం చేయలేదని చెప్పినట్టు చెప్పే మాత్రపోటు లాగా ఉంది సార్. ఇక్కడ కరుణాకర్ రెడ్డి గారు, జోగి రమేష్ గారు, వీళ్ళంతా కూడా ప్రజల్లో ఒక ఎమోషన్ ని క్యారీ చేయాలి. ఇప్పుడు ఈ ప్రభుత్వం మా పైన తప్పుడు కేసులు పెడతా ఉంది. మేము అసలు భక్తులం, పరమ భక్తులం, దైవ సన్నిధిలో ఉండేవాళ్ళం, బూతులంటే తెలియని వాళ్ళం, ప్రతీకార దాడులంటే తెలియని వాళ్ళం. ఎదుటి మనిషి యొక్క క్యారెక్టర్ అసాసినేట్ చేయడంలో మాకు ఏ విధమైనటువంటి డాక్టరేట్స్